ఊరికే ఫోన్ చూస్తున్నా. ఊరికే ఫోన్ చూస్తున్నావు. ఎప్పుడు పబ్జీలు ఆటవేనా? ఏదో సరదాగా సరదాగా చూసే బదులు అన్నయ్యతో పొలం పనులు చేయొచ్చుగా. ఏదో మామూలుగా ఫోన్ చూస్తున్నా. ఫోన్ చూసే బదులు పొలం పనులకి వెళ్ళి అన్నయ్యకి సాయం చేయొచ్చుగా. నాకు ఆ పొలం పనులు రావని నీకు తెలుసుగా నాన్న. రావంటే ఎప్పుడు ఇదే పబ్జీ ఆడుకుంటా కూకుంటే ఎట్ట వెళ్తుంది మనకి? నువ్వు వాడి గురించి ఇడి గురించి నాకు చెప్పమాకు నాన్న. ఏమైంది ఏంది? ఒకటే పబ్జీ ఆడుతున్నాడు. ఏదైనా చెప్తే కోపడతాను. నువ్వే చెప్పురా పెద్దోడా. వింటారు. ఈ వయసులో కూడా పబ్జీలు ఆడకపోతే ఫోన్ చూడకపోతే ఏం చేయాలి? ఇప్పుడు వదిలేస్తే చివరికి ఏమవుతాడు? అవుతారు. వాడు అట్ట వాడే మార్చుకుంటాను నాన్నగారు. ఆ పొలం డబ్బులు ఏమైనా అమ్మినాయి? రేపు ఇస్తాను నాన్నగారు. డెకరేషన్ లేదు, చెప్పిన మాట వినట్లేదు. ఏమైంది నాన్నగారు దిగులుగా కూర్చున్నారు? నా దిగులంతా వాడి గురించారా, చిన్నోడి గురించి. ఏమైంది? వాడు ఇందాకలా రాజుగా మాట్లాడా. పొలం పనుల కంటే ఫోన్ అంటండే. అవునా? అంటే కూర్చింది అంటాడు. అతను ఏమని చేయాలో తెలియట్లేదు. నీతో పొలం పనులకు రానన్నా రావట్లేదా? అవును నాన్నగారు, వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు పొలం పని చేయలే కదా నాన్నగారు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. మరి చెప్పండి నాన్నగారు. పెళ్ళన్న చేద్దామని అనుకుంటున్నా. పెళ్ళ? వాడు ఒప్పుకుంటాడా నాన్నగారు? ఒప్పుకోవాలి. ఒప్పుకునేటట్టు నేను చేయాలి. నువ్వే నేనే చేయాలి? మరి ఇద్దరం మాట్లాడి వాడు వచ్చినాక మాట్లాడదాం. సరే నాన్నగారు. వచ్చినాకనే మాట్లాడు. సరే నాన్నగారు. కొంచెం కత్తిచ్చినట్టు గట్టిగా చెప్పు. సరే తమ్ముడు. ఏంటి? నేను నాన్న నీ గురించి విషయం చెప్పకుండా ఒప్పుకోవాలంట. అది కాదురా, నేను ఒక మాట చెప్పాలి విను. చెప్పు. అదే నీ పెళ్లి గురించి. అదేరా నీ పెళ్లి గురించి. అవును. దానికి తొందర ఉంది. అరే తొందర ఏందిరా? నీ వయసు వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారా? నువ్వే వాళ్ళ గురించి నాకేం చెప్తావా నువ్వు? అరే నిన్ను ఒక ఇంటి వాడిని చేద్దాం. ఇప్పుడు ఇంట్లో కాకపోతే బయట మరి నేను పెళ్లి చేసుకొని చెప్తాను మేము. నాను వాడి మాటలు విని బాగానే అంటున్నావు నువ్వు. నన్ను కూడా అన్నయ్య చెప్పిన మాట విను. ఏంది వాడు చెప్పేది? నేను చెప్పిన అన్నయ్య చెప్పిన ఎవరు చెప్పి తింటావు? నేను ఎవరు చెప్పినా అందుకే చిన్న కొడుకుని. చిన్న కొడుకు నాన్న కోపం తెప్పిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది నన్ను నాకు ఇప్పుడు పెళ్లి గిల్లి నాకు ఇష్టం లేదు. నా మాలను నన్ను బ్రతకని. ఇక పోనీ ఇంకోనాడు వాడు తెలుసుకున్నప్పుడు వాడే వస్తాడు. అప్పటిదాకా చూద్దాం. కొద్ది ఓపికతో నుండు. సరే నాన్నగారు. ఇప్పుడు ఈయన యోబా వచ్చింది ఇందాక. మా నాన్న పెళ్లి చేస్తాడంట. దానికి మా వాడు చెప్తుండ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంజాయ్ చేయడం. చేసుకునేవారు పిల్లగాళ్ళు చేసుకోపోకండి. చేసుకుంటే అటు సూటికి పుట్టేసుకొని కూర్చోవాలి. అరే బయలుదేరా బండిగారే కొంత కళ్ళుకున్నది మొత్తం డల్లు కొట్టకపోతే ఎట్టండి అంటారా? మా నాన్న పెళ్లి చేస్తాడట. బయట స్కిట్లు అనుకుంటారా?
అయినా నీ మొహంలో పెళ్లికి అలా పడుతుందిరా, చేసుకోరా. నువ్వు ఆగవా నువ్వు. ఒరేయ్, పెళ్లి చేసుకుంటే ఆడు కూర్చున్నాడు చూసినవా, అట్ట కూర్చోవాల. పెళ్ళిడు వచ్చిందిరా, ఎంజాయ్ చేస్తావు పెళ్లి చేసుకుంటే. పెళ్ళి అంటే ఏందిరా, 100 ఏళ్ళ పంట. అట్టే అంటాం. నా మాట ఏంటిరా, నీ మొహంలో సిగ్గు పడుతుందిరా, మంచిగా పెళ్లి చేసుకోరా. అంతేనంటావా? అంతే, పెళ్లి చేసుకో. డీజే భరత్ అంతా మంచిగా ఉంటదిగా. పెళ్లి చేసుకుంటేనే మంచిది అంటావా? చేసుకోవడమే మంచిది, చేసుకో. ఆలోచిద్దాం, ఆగు. అరే లాభాను, చిన్నబాబు ఏం చేస్తాండ్రా? ఏం చేస్తాడు? ఎటు వెళ్తున్నాడట? ఎందుకో? ఆయన ఏ వయసు చేసే ముచ్చట ఆ వయసు చేయాలేరా. వాడు చెప్పింది నాకపోతే ఏం చేస్తాం? చెయ్యని ఎంతగానం చేస్తాడు, నేను చూస్తా, ఏం చేయను. వాడు చేయకపోతే మరి కూర్చున్నాడు, నన్ను తంతే కూర్చునేది అంతండే. మరి ఏం చేద్దాం? ట్రిప్కి వెళ్తాడు. నువ్వు చెప్పిన మాట వింటున్నాను. నువ్వు ఆ మాట ఇది అన్నావుగా. ఇది కుర్చీ, నువ్వు తండ్రివి, నేను ఎట్టది అంటున్నాను. నేను ఏమో మరి దాన్ని తిన్నావు కానీ అదేం లేదు నాన్న, నీ మాటిని పెళ్లి చేసుకుంటున్నాను. నేను చేసుకుంటావా? మరి బ్యాగ్ పెట్టినావు. బంటిగాడు, నేను, ట్రిప్కి ఆ అమ్మాయి, మేము ట్రిప్ పోదాం అనుకుంటున్నాం నాన్న. మీరు మరి డబ్బులు ఉన్నాయా? ఉన్నట్టున్నాయి కానీ ఏముంటాయి ఇక. నువ్వు ఎట్టాగా నా మాట విన్నావు కాబట్టి నేనే నీకు ఇస్తా. జాగ్రత్తగా మళ్ళీ చేసుకుంటావా, మళ్ళీ కూర్చుందావా? చేసుకుంటున్నాను. ఓకే, నువ్వు సంబంధం చూడా? నీళ్ళు ఖచ్చితంగా. అమ్మాయి తీసుకొని మాట్లాడే మళ్ళీ సంబంధం చూడాలి. నువ్వు దిగు. సమైక్య వచ్చారా? వచ్చాను. మనం అనుకున్న ప్లాన్ కుదిరింది. ప్రణయ్ వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేశారు. దీప్తి వాళ్ళ అన్నయ్య. మనం అనుకున్న తిరిగి మనం వాడి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం బంగారం అన్ని దోచుకొని చేయాలి. ఈ గ్యాప్ లో నేను 4 రోజులు మళ్ళీ పోతున్నా, ట్రిప్కి వెళ్తున్నా. సరేనా? ఏదో ఒకటి చేసి నువ్వు మొత్తం డబ్బులు కాజేయడానికి చూడు. నీకెందుకు, నేను ఉన్నా కదా. నువ్వు ఉన్నాను వేరే నాకు. సరే, మరి నేను వెళ్ళొస్తాను. ట్రిప్కి వెళ్తున్నాం, వెళ్ళొచ్చి కలుస్తాం మళ్ళీ. జాగ్రత్త. లేదు ఆ టుంగుగాడు ఇయ్యాలి, ఏమంటే రేపు వేస్తాడు, వాడు దొరుకుతుందో దొరకడో మరి ఎన్ని వేయాలి. ఇప్పుడు అందరూ మాయడాకులు కట్టలేదు, వాడు ట్రిప్పుకు పోయిండు. వాడు వచ్చిందాక మరి అంటున్నావు ఎన్నో. శుభలేఖలు కొట్టారు, మరి ఇటు కొట్టారు. వీడు ఏ ట్రిప్ కని ఎటు తిరుగుతుండో ఏమో. మరి వీడు వచ్చేవరికి వీడు ఎవరన్నా తీసుకొస్తాడో ఏమో. ఈ కొంప ముంచే తెలియదు ఎట్టనో. అరే లాభాలు అయ్యా, ఎంతవరకు వచ్చినాయిరా పెళ్లి పనులు? వస్తానయ్యా, చేస్తానారయ్యా. ఓ నాకన్నా నువ్వు ఇంకా ఉన్నావా నాయన? చేస్తున్నావయ్యా. బాగా చేస్తానవా? సరే, చేస్తున్నావయ్యా. దొరికిండా టుంగు గారు? దొరికిండయ్యా. పెట్టిండా లైట్లు? లైట్లు పెట్టాడయ్యా, గోయ్యా. మరి ఇవాళ చెప్తాడు, రేపు పెడతారు. పెడతాండయ్యా. అదే మరి, అందుకనే సరేలే. సరే, పెద్దోడేరా వస్తున్నాడయ్యా. పెద్దోడా
నాన్నగారు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయిరా? మీరు చెప్పినట్టే అందరికి శుభలేఖలు పట్టించాను నాన్నగారు. ఇంకా తమ్ముడు విషయంలో వాడి ఫ్రెండ్స్ కి వాడే కార్డులు ఇచ్చుకుంటాడు. ఊరు వాడు ఫస్ట్ వాడికి వాడు మన ఇద్దరు అంతడు. సరే నాన్నగారు. ఎందుకంటే వాడు ఫ్రెండ్స్ కి ఇవ్వాలా, లేకపోతే కష్టకాలకంగా ఒప్పుకుండు నిన్ను దాంతా దాని దాంతనని. ఇప్పుడు నీ మీద కొత్త వాడు. అవును నాన్నగారు, ఇదిగో మాటలోనే వస్తాడు. ఇదిగో తమ్ముడు, ఇదిగో ఏంటిది? శుభలేఖలు. శుభలేఖ? అవును. ఎవరిది? నీదేరా? పెళ్ళొద్దు బా. పెళ్ళొద్దా? నాకు పెళ్ళొద్దు, నేనే పెళ్లి చేసుకోను. ఈ అంగులు ఆర్పడి నైట్ టెంట్లు అంది, నాకు ఇష్టం లేదు పెళ్లి. అదే నువ్వేమంటున్నా చేసిన నా పరువు ఏం కావాలా? నువ్వు అప్పుడు చెప్పినప్పుడు ఒప్పుకున్నా, పెద్దవాడు చేసుకోను. ట్రిప్కి పోయి వచ్చినాక ఇటు మర్చిపోయిందిరా. మనల్ని పిచ్చోడు చేస్తానన్నా చేసిండు. అరే 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి లైటింగ్ వేసి టొంగుగారు దొరకపోతే 2 రోజులు బట్టి పోయి తీతకొచ్చి ఇన్ని లైట్లు వేసి ఇప్పుడు వద్దంటే ఏం కావాలరా? ఏమైనా ఏందిరా పెద్దవాడు? అరే నాన్నని బాధ పెట్టమాగరా తమ్ముడు, మన సొసైటీలో మన పరువు వచ్చిండు. ఈవిడ నన్ను పెళ్లి చేసి పంపించి నా ఆస్తి అంతా ఇది తిందామని చూస్తాడు. అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? కొట్టకూడదురా. నువ్వు పెద్దవాడు నువ్వే కొడితే వాడు చిన్నోడు ఏమైపోతారా? ఇంత ఓపికన్నా ఉండాలి కదా. మీరిద్దరు నా 2 కళ్ళురా. ఆగు, వాడిని ఎగేసి నన్ను కొట్టించి 2 కళ్ళ. నేనెప్పుడు కొట్టించను? కళ్ళు బీగుతు అక్కడ చూసిన వాళ్ళ వాడిద్దరిని కలిపిస్తారని చెప్పాను. లేకపోతే ఏం నాన్నగారు వాడు మాట్లాడి జరిగిన తర్వాత నేను ఇంట్లో ఉండను రా. నీకు పెద్ద కొడుక్కి ఎక్కడ కనిపించుకోండి నేను పోతా. కాదురా, వాడు నీ మంచి కోసం నీ పెళ్లి చేద్దామని. వాడు నా మంచి కోరుకుంటే పెళ్లి చేయడు, వాడు మొదలు చేసుకుంటాడు. కాదురా, ట్రిప్పుకు పోతున్న నాన్నగారంటే 2 లక్షలు తీసుకొని పోయితే పెళ్ళి అనగానే పుష్పలాకి ఇచ్చింది దగ్గర 2 లక్షలు తుమ్ముగాడికి ఇచ్చి నా పెళ్లి ఆపు. తుమ్ముగాడికి అడుగుకుంటాడా మరి? ఇంకా 2 తీసుకుంటాడు. అడుగుకుంటాడా? పేపర్కి ఇచ్చిందంట, ఫ్లెక్సీలు కట్టిందంట. వాడు అసలు నాకేం చెప్పదు మేడం. నేను పెళ్లి చేసుకోను. ఏదిరా నేను పెళ్లి చేసుకోను. అరే నాన్న కోపం తెప్పించి మాకురా. తెప్పిస్తే నాన్న నేను కొట్టినట్టే నాన్న కూడా కొడతాడు. నాన్న పరువుది మాకురా నువ్వు. అంత పరువు నానుకుంటే నీకుంటే నా ఆస్తి నా ముఖాన్ని కొట్టి నన్ను పంపేయండి. బతుకైతే నేను బతుకుతా. ఆస్తి కావాలా నీకు? కావాలి. నీది కాదుగా, నాందేగా. నాన్న అడిగిందా? నీ వయసు ఎంతరా? నా వయసు నీకంటే తక్కువే. మరి నీకు ఆస్తి ఎందుకురా ఇప్పుడు? ఎవరికైనా తక్కువైనా ఆస్తి ఎత్తాను నాన్న. నువ్వేం చేస్తా తెలియదు. చుట్టాల ముందు ఎవరి ముందేనా రేపు పొద్దున చిరంజీవి గారు ఎత్తలేదు అంటే నిన్ను నా ఆస్తి నా మొహం పెట్టు. నేను నీకు ఆయనకి ఎవరికి సంబంధం లేకుండా బతుకుతా. నాకు ఇవన్నీ చెప్పొద్దు. నా ఆస్తి. అరే చిన్నవాడ చెప్పింది ఏంట్రా? అరే అరే పెద్దవాడా లాభాను అయ్యా రారా. వాడు నన్ను నట్టి ఎట్లా ముంచిండ్రా. అవునా అయ్యా? వాడి సిరిదిగిపోయిండు పెళ్ళి వద్దని. ఆస్తి కాగితాలు దేపో, వాడి ఆస్తి వాడికి ఎంత తెస్తానయ్యా. దేపో. అయ్యా ఆస్తి పేపర్లు అయ్యా. పెద్దోడు చిన్నోడిని పిలిచిన వారా? వస్తున్నారయ్యా. ఒరే వీడు మెంట చూపు చూస్తలేరా? నీకు ఆస్తి కావాలి. అయ్యో ఒరే నన్ను చూడరా, నన్ను చూడు. నేను ఒకటి ఉన్నగా మీ ఇద్దరి మధ్యన. చెప్పు నాన్న. ఆస్తి ఎత్తన్నా నా పరువు దేబాకురా. ఆస్తి కావాలా నేను కావాలరా? నువ్వు ఇచ్చే ఆస్తి కావాలి. నేను వద్దు. నీదేగా. ఈ అట్టరా సరేలే గాని ఆస్తి ఎత్తకని భద్రంగా ఉంచుకో కొడక. ఏం పాడు చేయబాకు.
సరేనా? సరే రాలేదు బాబు కొడక ఆస్తి కష్టపడ్డది. లేదు ఆయనకి వీడు మారడు నాన్నగారు. వాడే మారి మన కాడికే వస్తాడు, మనమే చూస్తాం. వాడు పోనీ మరి. ఉండాలి ఆయనకి ఉంటారు నా మొత్తం అబ్బాయి దిగుతుంది సమైక్య వాడి ఆస్తి పేపర్లు తీసుకొస్తా అన్నాడు, ఇంతవరకు ఏం ఆడలేడు. అసలు నేను చెప్పిన మాటలు నిజమేనా అసలు? ఇదిగో మాటల్లోనే వస్తుంది. ఏమైందిరా మొహంలో అంత వెలుగు? అసలు ఏంది నీది ఇట్లా? ఆస్తి పేపర్లు ఇచ్చా ఎట్టు ఎన్నాళ్ళైంది నేను చూసి. నీకోసం ఈ హారం తెచ్చాను. ఆస్తి తెచ్చాను రా. ఇదిగో మా నాన్న డబ్బులు ఇచ్చిండు, నువ్వు నా ప్రాణ స్నేహితుడుగా ఇది తీసుకో. సమైక్య మన ఆస్తి మనకు వచ్చింది, మనం పెళ్లి చేసుకుందాం ఇంకా. సరేనా? అరే మనందరం కలిసి ట్రిప్కి వెళ్ళిపోదాంరా. సరేనా? బా మన ఆస్తి వచ్చిందిరా. సందర్భంలో మామూలుగా తీర్థం వచ్చుకుందాం మామ. తీర్థం తెచ్చుకుందాం. ఏ గుడిది? ఏ గుడిదే కాదు మామ, మన గుడిదేమో. ఏందిరా వాళ్ళకి నేనంటే చాలా గౌరవం రా. పర్లేదు మామ, తాగండి. అరే సర్లే. సమైక్య తెలుసుగా ఎంత పోయాలో కొంచెం కొంచెం. నువ్వు అనుకున్న మాట నిలబెట్టావు మామ. ఈ ఏ? రోజు నుంచి నీ ఆస్తి మొత్తం తీసుకుని. ఇది వేయకపోయినా మా నాన్న అల్లల్లా అడిచా. అబ్బా అసలు నీలాంటి కొడుకు నీలాంటి తండ్రి నేను ఆడ చూడలేదు మామ. మా అన్న అమ్మా, వాళ్ళేడు వినగాడు, ఆ, ఈవిడ అడిగితే అడిగిపోయాడు. అబ్బా, అసలు నీ పంచే వేరు మామ. నీ అసలు నీ వాడిని అనుకోట్లే, నేనే అనుకోట్లే. అదే నీ కండలే వేరు మామ. డాన్స్ చేస్తాడే కానీ మామ, ఈ శుభ సందర్భంలో మనం మంచిగా వద్దురా, వద్దురా. పోయి సమైక్య నువ్వు ఇస్తే విషయం ఏందో అవుతా. సమైక్య వీళ్ళెక్కింది ఫస్ట్ మన ఆస్తి పేపర్ తీసుకుంటాం, మనం సైన్ పెట్టించుకుంటాం. మామ మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసాం, దీనికి నీ సైన్లు కావాలి మామ. నా ఫింగర్ ప్రింట్ పెట్టు. ఇక్కడ పెట్టు మామ. మన ఫ్లైట్ టికెట్ మామ, మనం అనుకున్నాం లండన్ వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు. ఏంటి నా ప్రాణం నీకంటే మొదలు వచ్చింది నాకు. నీ కోసం ఏలు కాదురా, నా ప్రాణం ఇక్కడ పెట్టు మామ. ఎత్తేడా. ఓకే 1 2 3 4 5 5